ఒకప్పుడు సినీ రంగంలో హీరోలు హీరోయిన్లకు నెల జీతం ఉండేది. ఆ తర్వాత సినిమా ఇంత అని ముట్టజెప్పేవారు. తర్వాత రోజుల్లో సీన్ మారింది. సినీ ఇండస్ట్రీలో టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయిందో హీరోల రెమ్యునరేషన్ కూడా దానికి రెట్టింపైంది. లక్షల నుంచి కోట్లకు వచ్చారు. ఇక తాజా ట్రెండ్ మరీ దారుణంగా ఉంది. స్టార్ హీరోతో మూవీ తీయాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అందులో సగం సదరు హీరో రెమ్యునరేషన్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్లతో పాటు పాన్ ఇండియన్ స్టార్ల సినిమాలు అంటే మినిమం 500 కోట్ల బడ్జెట్ రెడీ చేసుకోవాలి. బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇలాంటి మూవీల్లో నటించే హీరోల రెమ్యునరేషన్ హీనపక్షంలో 100 కోట్లకు పైనే ఉంటుంది. కానీ కేవలం నిమిషానికి 4,50,00,000 రూపాయల పారితోషికం తీసుకుని రికార్డు సృష్టించిన ఏకైక నటుడు అజయ్ దేవ్గన్. త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ తండ్రిగా యాక్ట్ చేసిన అజయ్ ఆ సినిమాలో కేవలం 8 నిమిషాలే కనిపించాడు. నిమిషానికి 4,50,00,000 అంటే 8 నిమిషాలకు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు నమోదు చేశాడు అజయ్.